రైట్. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నుంచి చూస్తున్నాం అంటే ప్రధానంగా యూనివర్సిటీ భూములు కావచ్చు, లేకుంటే పారిశ్రామిక భూములు కావచ్చు, లేకుంటే ఇంకే రకమైనటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి భూములపైనే ప్రధానంగా కన్నేసింది. ఆ భూములనే చెరబెడుతున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి ఏదైతే సంక్షేమ పథకాల అమలు కోసం చేస్తున్నారంటే అది కూడా కాదు. ఏదైతే పెద్ద పెద్ద బడా వ్యాపారులకు అప్పనంగా కట్టబెట్టేందుకే ఈ భూములన్నీ చేస్తున్నటువంటి అంశం, వాళ్ళకి అప్పగిస్తున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ పైన పడ్డటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి 50 ఎకరాలకు సంబంధించి భూమి పైన ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి భూమి కాజేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నటువంటి అంశం సంబంధించి చూస్తున్నాం. ఇదే అంశం సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. సార్, మొన్న హెచ్సి భూములు అయిపోయినాయి, హిల్ట్ పాలసీ భూములు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములకు సంబంధించి 50 ఎకరాలకు సంబంధించి భూమిపై కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఆ విద్యార్థులు కూడా గర్జిస్తున్నటువంటి అంశం, ఇంచు భూమి ముట్టినా కూడా సహించేది లేదు, ఖచ్చితంగా ఒప్పుకునేది అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున స్ట్రైక్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఏమంటారు దీనిపైన? మొదట నియోజకవర్గంలో కొడంగల్ రైతుల భూములు నంబర్ 1. ఆ తర్వాత మళ్ళా చాలా చోట్లు అదాని సిమెంట్ ప్లాంట్ కోసం రామన్నపేటలో అక్కడ రైతులతోనే అక్కడ కూడా భూములు లాక్కోవడాలు అవన్నీ కూడా రెండో ప్రయత్నం. మళ్ళా తర్వాత ఇక అతిపెద్ద కుంభకోణం హెచ్ఐఎల్టీపీ హిల్ట్ పాలసీ 5 లక్షల కోట్ల కుంభకోణం మొత్తం. అసలు అంటే ఒక ప్రణాళిక లేకుండా కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ జోన్స్ని తరలించేసి ఫ్యూచర్ సిటీలో తీసుకొని వస్తాము ఇవన్నీ అనేది అదొక దాని జియో అవన్నీ కూడా రిలీజ్ చేయడాలు ఆ 3. మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అదైతే ఇంకా సుప్రీం కోర్టే దాన్ని ఇంకా తీసుకోవాల్సిన పరిస్థితి, ఎవరు పిటిషన్ కూడా చేయలేదు, అమిక్యస్ క్యూరియన్ పెట్టి సుప్రీం కోర్టే తీసుకోవాల్సిన పరిస్థితి, ఆపేయాల్సిన పరిస్థితి. హైకోర్టు నుంచి రిజిస్ట్రార్ని పంపించి ఎంక్వైరీ, దానికి ఒక పుష్ప రేంజ్లో బుల్డోజర్లను పెట్టి సుమారు 90 మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని అరెస్ట్ చేసి లాఠీ చార్జ్లు చేసి వాళ్ళని పెట్టి మొత్తం బుల్డోజర్లతో కొట్టేసి అవన్నీ కూడా రాత్రికి రాత్రి ఒక 13 అన్నీ నరికేసి ఇవన్నీ చేశారు. సాటిస్ఫాక్షన్ రాలేదు. ఈ భూబకాసురుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైతున్నారో ఆయనే అన్నాడు కదా, మనం ఎందుకు అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమున్నది? ఆయన ఏమన్నాడు, నాకు రియల్ ఎస్టేట్ తెలుసు, నాకు కేసీఆర్ గారిలాగా వ్యవసాయం తెలియదు, కేసీఆర్ గారిలాగా సంక్షేమం తెలియదు, కేసీఆర్ గారిలాగా నీళ్లు తెలియదు, కేసీఆర్ గారిలాగా ఇన్ఫ్రాస్ట్రక్చరు పాలన ఇవన్నీ తెలియదు, నాకు తెలిసింది ఒకటే రియల్ ఎస్టేట్. పోనీ అది రాష్ట్ర రియల్ ఎస్టేటా నగర రియల్ ఎస్టేట్ అంటే కాదు, నేను నా అన్నదమ్ముళ్ళు మా రియల్ ఎస్టేటే. అందుకే ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ మీద పడ్డారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అయితే ఐఎస్బి అని కూడా అంటున్నారు. అవును, అంటే ఈ 2 సంవత్సరాల్లోనే ఇట్లా భూములను దిగమింగాలి. పోనీ నిజంగానే మీరు అన్నట్టు అవి అమ్మేమన్నా సంక్షేమ పథకాలకు వస్తున్నాయంటే నువ్వు రుణమాఫీ చేయవు, రైతు భరోసా 2 పంటలు ఎగ్గొట్టేసినావు ఇప్పటికీ రాలేదు, యూరియా కోసం లైన్లు కట్టాలి, నువ్వు కట్టిన ప్రాజెక్టు లేదు, నిర్మించిన ఫ్లైఓవర్ లేదు, వేసిన రోడ్డు లేదు, కట్టిన ఒక బంగ్లా లేదు, కనీసం అంబేద్కర్ స్టాచ్యూకి రిపేర్లు కూడా చెప్పియవు, ఏమన్నా డెకరేషన్ ఏమైనా చేపియాలి, మెయింటెనెన్స్ కూడా చెప్పియవు, ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వవు. నువ్వు ఎక్కడ పోతున్నాయి పైసలని మరి? అండ్ ఇంకొకటి 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల 2.5 లక్షల కోట్ల అప్పు కూడా పెట్టేసినావు నువ్వు. అవి పైసలు ఇవి భూములు అమ్మేసుకుంటా భూములు లాక్కుంటా ఇవన్నీ. అంటే ఇవాళ మొత్తము రియల్ ఎస్టేట్ వాళ్ళ రియల్టర్ బ్రదర్స్ ఏదైతే ఉన్నారో, ఆర్ ఫర్ రేవంత్ రెడ్డి, ఆర్ ఫర్ వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దానికోసమే ఇవాళ మీద పడ్డారు యూనివర్సిటీ విద్యార్థులు. ఇవాళ అందుకే ఆల్రెడీ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన పోరాటంతో ఆ స్ఫూర్తితోని ఇమీడియట్గా ఇవాళ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకొకటి ఏంటిదంటే ఇవాళ మనం ఒట్టి రేవంత్ రెడ్డి గారిని కాదు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నదండి? కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అవును, దాని మీద వేలేసినప్పుడు మరి తెలంగాణ బీజేపీ నాయకులు సపోర్ట్ చేయరు, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా దాన్ని ఆపదు. ఇవాళ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ కేంద్ర విశ్వవిద్యాలయాల మీద ఇక్కడ ఉన్నంత మాత్రాన వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం కదా అని కేంద్ర విశ్వవిద్యాలయాల భూములను, ఆ టెరిటరీ వాళ్ళది కదా, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నావు కదా, నీ పోలీసులు ఉన్నారు కదా, నువ్వు భయపెట్టగలుగుతావు, నీకు సంబంధించిన మీడియా వాళ్ళు ఉన్నారు కదా అనేసి నువ్వు బుల్డోజ్ చేసేసి బుల్డోజర్లు నీయే, పోలీస్ నీదే, మీడియా నీదే అని విద్యార్థులను నేను భయభ్రాంతులు చేయగలుగుతా, దేశం మొత్తం నుంచి వచ్చిన విద్యార్థులు వీళ్ళు నేను తొక్కిపెట్టేయగలుగుతా అని వీళ్ళు అనుకొని వాళ్ళు చేసే కుట్రలాగా కనబడుతున్నది. ఇలా ఎందుకు అంటే ఇంకొకటి ఎంచుకునేది కూడా ఎప్పుడు ఈ సెలవులే.
ఇప్పుడు రేపో మాపో మళ్ళా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హాలిడేస్ కూడా ఉంటాయి కదా, సంక్రాంతి హాలిడేస్ అన్ని కూడా వస్తుంటాయి. నుంచి ఆల్రెడీ సో దానికంటే ముందే నోటీసులు ఇవ్వడము ఇవి కూడా. లాస్ట్ టైం కూడా అందరు పండుగ దసరా పండుగ జరుపుకునే దసరా టైంలో కథం ఒక్కడేసారి రాత్రికి రాత్రి బుల్డోజర్లు దిగినాయి, అక్కడ చెట్లు నరికేసే ప్రయత్నాలు చేశారు. సో ఒకటేంటిదంటే ఒకటేమో డైవర్షన్, రాష్ట్రం మొత్తం అందరినీ డైవర్షన్ పెట్టుకుంటూ బయట ఈ తిట్లు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ చేసే ఈ పని ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రతిపక్షంగా మేమేమో అందరం అరే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అక్కడ అన్యాయం జరుగుతుంది, అది దోచుకోబోతున్నది, అది అక్కడ ఆంధ్ర వాళ్ళకు వీళ్ళు ప్రతిసారి అబద్ధాలు చెప్పుకుంటాం, మనని ఇంట్లో బిజీ పెట్టేసిర్రు అవును ఇద్దరు కలిసి. ఇక్కడ చేసే బ్యాక్గ్రౌండ్లోనేమో చేసేది ఇది. లక్కీగా ఆ షోకాస్ నోటీసు ఆ విద్యార్థులు వాళ్ళందరూ బయట పెట్టేసరికి ఇవాళ నిజంగా ఈ అంశం బయటికి వచ్చింది. సో రాష్ట్ర ప్రజలు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, బయటికి ఒక పని చేసుకుంటూ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి లాభాలు చేసుకుంటూ ఇక్కడ ఇంకో వ్యాపారాలు క్లోజ్డ్ రూమ్ మీటింగ్స్ అవుతున్నాయని అర్థమైపోయింది కదా మనకు. ఆయన్నే మొన్న అసెంబ్లీలో నిలబడి మేము క్లోజ్ డోర్ సమావేశాలు చేసుకుంటున్నాము ఇది అనేది. సో ఒకటి ఏంటిదంటే, విశ్వవిద్యాలయానికి ఎప్పుడన్నా భూమి ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ద పూర్తి ప్రెరోగేటివ్ అనేది ఆ యూనివర్సిటీకే ఉంటాయి. యూనివర్సిటీ హ్యాస్ అ రైట్ ఎక్కడ ఏం నిర్మాణం చేసుకుంటా కొన్ని దశాబ్దాల కోసం. ఎందుకంటే స్టార్టింగ్ మీకు గమనిస్తే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, లా కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్, సైన్స్ కాలేజ్, ఇట్లా 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 ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో ఒక నిర్మాణాలు చేసింది. ఇంక్లూడింగ్ కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా హాస్టల్స్ కానివ్వండి, కొత్త కాలేజెస్ కానివ్వండి, అక్కడ నిర్మాణం చేసుకున్నాం. అంటే ప్లేస్ ఉంటేనే, జాగా ఉంటేనే కదా నిర్మాణం చేసుకునేది. అంత గ్రో కావాలి ఈ క్యాంపస్ ఆ స్థాయిలో. అంటే అది మనకున్న స్టేట్ యూనివర్సిటీ ఉస్మానియా కాబట్టి. ఇవి కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, అసలు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అది ఒక బ్రహ్మాండమైన జ్యువెల్లరీ ఉర్దూ యూనివర్సిటీ. దాన్ని కాపాడుకునే బదులు ఈయనకు ఒక ప్రాబ్లం ఏంటంటే, జాగా కనబడితే చాలిగా, జాగా కనబడితే ఎట్లా బుల్డోజర్ని పంపుదామా, ఎట్లా నోటీసులు ఇద్దామా, ఎట్లా దీన్ని కబ్జా చేసేసుకుందామా అనే పనిలో ఉన్నారు. ఇంకొకటి, అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆ క్యాంపస్, దీని అప్రోచ్ కూడా ఎట్లుంటుంది అంటే అసలు సెక్లూడ్గా ఉంటుందండి ఈ క్యాంపస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా వాటి టెరిటరీసే వేరే. అందులో నువ్వు తీసుకొని పోయి నేను ఫ్యాక్టరీ పెడతాను, లేకుంటే ఇండస్ట్రీ పెడతాను, లేకుంటే ఎవరో రియల్ ఎస్టేట్ ఆయనకి సంబంధించిన కాంట్రాక్టర్కి ఎవరికో ఇస్తానంటే అక్కడ ఉన్న అకాడమిక్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ కాదా? ఇక్కడ 400 ఎకరాలు, అక్కడ 53 ఎకరాలు. అంటే కేవలం కమిషన్లు కొట్టేయనీకి, పైసలు తెచ్చుకోనీకి ఆ ఏఐసిసికి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకు ఉన్నాయి 2 రాష్ట్రాలు. హిమాచల్ అయితే చాలా ఘోరమైన పరిస్థితి, వాళ్ళు దివాలా తీసారు. కర్ణాటకలో ఏమైపోయిందంటే, వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే స్కీములు అని చెప్పి స్కాములు చేసినాక అక్కడ ఉన్న దగ్గర ఏమైపోయిందంటే, ఇక్కడలా కాదు, అక్కడ బీజేపీ మొత్తం కన్నేసి ఉన్నది వాళ్ళ మీద. కర్ణాటకలో వాళ్ళు ఏ చిన్న రూపాయి మింగినా కూడా పట్టేస్తున్నారు వాళ్ళని. అట్లా ముఖ్యమంత్రి మీద కూడా విచారణ ఉన్నది అక్కడ. విచారణ జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు విచారణ లేదు? ఆల్రెడీ ఇక్కడ సంబంధించి త్రిబుల్ ట్యాక్స్ సంబంధించి మోడీ నోట్ మాట నుంచే మనం విన్నాం. ఆ ట్యాక్స్ సంబంధించి కూడా ఎందుకు ప్రస్తావన రావట్లేదు, ఎందుకు యాక్షన్ లో లేదు? అసలు ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అని నరేంద్ర మోదీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు ఒక మంత్రి గారి సతీమణి మొత్తం కమిషన్లంతా కూడా సంతకం పెట్టడానికి, మంత్రి గారు సంతకం పెట్టాలి, డబ్బులు రిలీజ్ కావాలంటే సతీమణి గారు క్యాష్ తీసుకోవాలి అని ఏకంగా వారు చెప్పారు. ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు అయితే సొంత బావమరిదికి కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నాడు అనేసి అసెంబ్లీలో వారు మాట్లాడారు. మళ్ళీ మొన్న హెచ్ఐఎల్టీపీ పాలసీ మీద కూడా బీజేపీ వాళ్ళు ఇవి కేవలం భూదందా చేసుకోవడానికి ఇవన్నీ అనేసి అన్నారు. మరి ఇవాళటి వరకు ఒక్క విచారణ జరగదు ఎందుకండి? ఇవాళటి వరకు ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా ఏదో లేఖ రాసింది, కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్, కేంద్రానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. స్టేట్మెంట్ ఇచ్చి అట్లెట్లా మీరు లాక్కుంటారు, అది కేంద్ర విశ్వవిద్యాలయము, మీరు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా నోటీసులు ఇస్తారు అని కనీసం ఇంటర్వ్యూని కావాలి కదా. రైట్. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ దానికి సంబంధించి కూడా డీటెయిల్గా మాట్లాడడం. కృష్ణ గారు, ప్రధానంగా ఇందాక ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం, సెంట్రల్ ఆయన ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ సంబంధించి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ నోటీసులు ఇస్తూ కైవసం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రధానంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నదనే దానికి వీటిని కబ్జా చేయడానికి కోసమైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ సంబంధించి ఆయన ఆ శాఖ
ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన నిజంగా ఆయన ఆధీనంలో పెట్టుకొని ఉంటే ఇలా గురుకుల పాఠశాలల్లో ఏ విధంగా అయితే పిల్లలు చనిపోతూ ఉన్నారో దాని మీద ఒక్కసారన్నా రివ్యూ మీటింగ్ చేసిర్రా అండి? ఒక్కసారి కూడా గురుకుల పాఠశాలల విషయం మీద దాన్ని పట్టించుకునేది లేదు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అది కాకుండా ఒక కనీసం యూనివర్సిటీస్ పరంగా నువ్వు ఇవాళటి వరకు నీకు ఒక ప్రణాళిక లేదు. ఈ దేనికి స్పెండ్ చేస్తున్నాను ఏంటిది అనేది ఉట్టిగానే మీటింగ్లు పెట్టేసి, ఇప్పుడు ఉస్మానియాకు పోయి నేను ఏదో మీటింగ్ పెట్టేసిన అచీవ్ అయినా అనేది కానీ వాస్తవానికి అది రియలిస్టిక్ కాదు. ఏమి ఇస్తున్నావు, ఏం నిర్మాణం చేస్తున్నావు అనేది కూడా క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ లేదు కాబట్టి ఇవాళ అందుకే ఏం చేస్తున్నాడు, ఒకవైపు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవాళ వరకు ఎడ్యుకేషన్ సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టాడు. అరే మనం చూసినాం కదా, గ్రూప్ 1 ఇష్యూ మీదనే కోటే చెప్పింది, చాలా క్లియర్గా చెప్పినా అందులో అవకతవకలు ఉన్నాయని చెప్పినా కూడా అక్కడ ఆ ఆస్పిరెంట్స్ అందరి మీద లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు నిరసన తెలిపితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ అయిన పరిస్థితి. రేపు మాపోయి పాపం ఈ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద కూడా పడతారు. సో అంత అవసరం ఏమున్నది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్ అవుతున్నట్టే. మీరు అన్నట్టు కరెక్టే, ఒకవైపు ఏమో మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వు ఇవాళ ఉంటూ అంతటా నీ ఫోకస్ అంతా భూములు భూదందాల మీదనే ఉన్నది. హెచ్ఎండిఏ ల్యాండ్స్ అవన్నీ కూడా నువ్వు భూదందాలే చేస్తున్నావు, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా. అదే విద్యాశాఖ కూడా నీ దగ్గర పెట్టుకొని అది పెట్టుకున్నందుకు నీకు ఏ విద్యా సంస్థల్లో దేనికి ఎన్నెన్ని భూములు ఉన్నాయా అని మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ లాక్కుంటూ వాటిని నీ వాళ్ళకు అప్పచెప్పడానికైనా ఇది అందుకే విద్యాశాఖ పెట్టుకున్నావు అనేది కనబడుతున్నది. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ ఎవరన్నా తిరగబడితే వాళ్ళని అరెస్టులు చేపియనీకి, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసుకోనికి హోంశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర ఉన్నది. ఇలా అందుకే ఈ 3 పెట్టుకున్నారు కావచ్చు అని కనబడుతున్నారు. అంటే ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాదు కాబట్టి, రేవంత్ రెడ్డి ఉండరు కాబట్టి ఇప్పుడే ఎన్ని లక్షల కోట్లు సంపాదించేసుకుందామా, తెలంగాణ భూములు, ఇట్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ భూములు, ఇండస్ట్రియల్ భూములు ఎన్ని అమ్మేసుకొని వాటిని అన్నిటినీ కూడా తక్కువ ధరల్లో వాళ్ళ మనుషులకు ఇప్పించుకుందామా అనే ప్రణాళికలో మాత్రమే ఉన్నట్టు స్పష్టంగా కనబడుతున్నది సురేష్ గారు, 100%. అంటే అదొక్కటే కాదు, ఇంకోటి ఏదైతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అదొక డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు అన్నట్టు ఉన్నది. అక్కడ భూములు కూడా అప్పనంగా ఎవరెవరికి వాళ్ళకి కట్టబెట్టడానికా లేకుంటే వాళ్ళ అనుయాయాలు కట్టబెట్టడానికా అక్కడ కూడా పెద్ద స్కెచ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు గమనించండి, మొన్న కమిషనరేట్ పెట్టినారు, కొత్త కమిషనర్ని కూడా అక్కడ నియమించారు. కమిషనరేట్ ఎప్పుడు అవసరము? అక్కడ ఏదన్నా ప్రజలు ఉన్నా లేకుంటే ఒక హ్యాబిటాట్ నివాస ప్రాంతాలు ఉండాలి, లేకుంటే అక్కడ ఇంకేమైనా జరగాలి. ఇవాళటి వరకు ఏం రాలేదు, అక్కడ ఏం మొదలు కాలేదు. ఏమున్నా చెప్పండి, ఒక కంపెనీ పేరు వచ్చిందా, ఓ స్కూల్ వచ్చిందా, ఒక కాలేజ్ వచ్చిందా, పోనీ ఆ సల్మాన్ ఖాన్ ఫిలిం స్టూడియో అంట. అరే అసలు జోక్ ఏంటంటే హైదరాబాద్ లోపటున్న ఔటర్ రింగ్ రోడ్డు లోపటున్న పరిశ్రమలు అన్నిటిని ఆడికి తరలిస్తాడంట. అక్కడికే అంబానీ జూ పార్క్ ప్రాణాలు ఉండేటి అన్నీ కూడా. మళ్ళీ అక్కడికే సల్మాన్ ఖాన్ ఫిలిం సిటీ వస్తుందంట, అక్కడనే అజయ్ దేవ్గన్ ఫిలిం సిటీ వస్తుందంట, అక్కడనే స్కిల్ సెంటర్ వస్తుందంట, అక్కడనే క్రీడలు ఆటలు ఆడుకునే స్పోర్ట్స్ సిటీ వస్తుందంట, స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయంట. అన్నీ ఒక దగ్గర ఎట్లా సాధ్యమండి? ఒకటేమో అది బీఆర్ఎస్ ప్రభుత్వము ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలను ఆ రోజు భూసేకరణ చేసింది. రైతులు వాళ్ళు ఇచ్చింది కూడా ఆ భూములు ఫార్మాసిటీ కోసమే. కోర్టు కూడా వాటిని ఇచ్చాలి. ఇవాళ నువ్వు తిరిగి ఇచ్చేయకుండా నువ్వు ఫార్మాసిటీ ఉందా లేదా ఎవరు తెలియదు, ఇవన్నిటిని ఉట్టిగా ప్రకటిస్తున్నావు. కేవలం మాయ, అంటే ఈ భూమి పేరు మీద మాయ చేసుకుంటూ నిజంగానే ఇవన్నీ చేస్తుంటే మరి తెలంగాణలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరగాలి కదా, ఎందుకు మరి రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతలేదు? ఇక్కడ వేరే చోట ఎక్కడ నిర్మాణాలు జరగట్లేదు? ఎందుకు రిజిస్ట్రేషన్స్ దగ్గర చూసుకున్నా కూడా విక్రయాలు జరుగుతలేవు? ఎవరు కూడా అంటే ట్రాన్సాక్షన్స్ కొనడము అమ్మడము ఇవేమీ జరుగుతలేవు. యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా అంటే అబ్బా ఈ ప్రభుత్వము జల్దీ వెళ్ళిపోతే అప్పటి వరకు ఉన్న దాంట్లో మిగిలించుకొని తిందాము, ప్రస్తుతం అయితే ఏం ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. ఏం ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయండి? సో నువ్వేమో ల్యాండ్స్ పేరు మీద నువ్వు మొత్తం అక్వైర్ చేసుకుంటున్నావు. ఇప్పుడని కాదు, గతంలో కూడా కాంగ్రెస్, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఇవన్నీ కూడా కాంగ్రెస్ అంటేనే ఈ ల్యాండ్లు ఎట్లా చేస్తుందో. ఇప్పుడు రాబర్ట్ వాద్రా గారి మీద ఏం కేసు ఉన్నది హర్యానాలో?
డిఎల్ఎఫ్ ల్యాండ్స్ ఇవన్నీ కేసులు, గతంలో ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులు ఇవన్నీ ఉంటుంది. సో ఇవాళ పూర్తిగా అదే అడ్రస్ చేసుకుంటూ పనిచేస్తున్నారు. ట్రాన్స్పరెన్సీగా లేదు. హెచ్ఐఎల్టీపీ మీద ట్రాన్స్పరెన్సీ లేదు. నిన్న శ్రీధర్ బాబు గారు ఏమని అంటారు, 10,000 కోట్లు 10,766 కోట్లు మాకు దీంతో రెవెన్యూ వస్తుంది అని అంటారు. విచిత్రం, నెల ముందేమో 4,000 కోట్లు అన్నాడు మంత్రి. అదే మంత్రి ఆయన్నే సేమ్ 9,293 ఎకరాలను ఫిగర్ ఇచ్చారు. 4,000 కోట్లు వస్తే మాకు దీంతో ప్రభుత్వ ఆదాయం అని అంటారు. ఇప్పుడు 10,000 కోట్లు పోతున్న 10,766 భూమి ఎంత సార్? 4,000 కోట్లు అని వాళ్ళు అంచనా వేస్తారు వస్తున్న ఇన్కమ్ గురించి. కాకపోతే పోతున్న ల్యాండ్ ఎంత, ఆ ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఎంత? 5 లక్షల కోట్లు వాస్తవానికి. దాంట్లో ఎంత పర్సెంట్ గవర్నమెంట్కి? సురేష్ గారు ఇవాళ వారు చెప్పే దాంట్లోనే 12,000 రూపాయల గజం ఎక్కడన్నా దొరుకుతున్నదా? ఇవాళ ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, శ్రీధర్ బాబు గారికి ఛాలెంజ్ ఏంటిదంటే, ఇవన్నీ కూడా మీరు అమ్ముతున్న 9,293 ఎకరాల్లో సామాన్యులు కొనుక్కోవచ్చా? సామాన్యులు కొనుక్కోగలిగితేనే కదా ఇది నిజంగానే అరే ప్రభుత్వ భూమిని పరిశ్రమల కోసం అని ఇస్తే. ఇవాళ కార్తీ చిదంబరం మీ కాంగ్రెస్ నాయకుడే కర్ణాటకలో, తమిళనాడులో రకరకాల చోట్ల ఏం జరుగుతున్నాయి? అక్కడ ఇన్ఫోసిస్ సంస్థ వాళ్లకు కేటాయించిన భూమిని వాళ్ళు అమ్మినందుకు ఇవాళ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 5 సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసింది. 5 సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని కార్తీ చిదంబరం అని చిదంబరం గారు అబ్బాయి అపోజ్ చేస్తున్నాడు. ఆయన ఎంపీ కృష్ణ బైరిగౌడ అనే మంత్రి, కాంగ్రెస్ మంత్రి విచారణకు ఆదేశించిండు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దగ్గరుండి కొనండి, తక్కువ ధరలో కొనండి అని. సామాన్యులకు కాదు, ఆక్షనింగ్ ఏం లేదు, ప్రభుత్వ స్థలాలను నువ్వు ఇవాళ నీ వాళ్ళకు అమ్ముకునేటట్టు చేస్తున్నావు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నది. సేమ్ థింగ్ ఇవాళ అవే సరిపోతలేవు నీకు. ఇండస్ట్రియల్ ఇవాళ ఒకటి ఆలోచించండి మీరు, రైతుల భూములు దే ఆర్ ఎట్ రిస్క్, ఇండస్ట్రియల్ భూములు దే ఆర్ ఎట్ రిస్క్, యూనివర్సిటీల భూములు దే ఆర్ ఆల్సో ఎట్ రిస్క్. ఎవ్వరూ సురక్షితంగా లేరు. భూమిని జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్కి కనబడకుండా కాపాడుకోండి. వారి బ్రదర్స్ కంటబడితే గద్దలు రాబందుల్లాగా వచ్చి ఇగోండి ఇట్లా పిక్క తింటారు అని వాళ్ళు భయపడుతున్నారు. అటు త్రిబుల్ 6 అలైన్మెంట్ సంబంధించి కావచ్చు, ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు కావచ్చు, ఆ అలైన్మెంట్ మార్చడం, వారికి సంబంధించి ఎయిర్పోర్ట్ది కూడా మార్చారు. ఎయిర్పోర్ట్ది మార్చడం. ఇన్ని మార్పుల వల్ల అంత వ్యతిరేకత వస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒక్క చోట కూడా ఇది మీరు బాగా చేశారు, దీనివల్ల ఉపయోగం ఉంది ప్రజలకు కావచ్చు, లేకుంటే ప్రభుత్వానికి ఉపయోగం ఉందని ఎక్కడన్నా ఒక చోట ఉందా ఇట్లా? మార్పు అంటే మెంటల్ ఎక్కిపోయేటట్టు చేసేసిండు ఆయన. మార్పు వామ్మో ఏంది ఇది మార్పు అని అంటే, మంచిగా ఉన్న కేసీఆర్ గారి పాలన నుంచి గిదా మార్పు అనేది. యూరియా కోసం లైన్లలో నిలబడాలి, నీళ్ళ కోసం రోడ్లు ఎక్కాలి, పథకాల కోసం రోడ్లు ఎక్కాలి, పథకాలు ఆగేపోయినాయి. సో ఇవాళ అదే భూములు యూనివర్సిటీ పిల్లలు యూనివర్సిటీలకి ఎందుకు వస్తారండి? వాళ్ళు చదువుకోవడానికి వస్తారు. పర్టికులర్లీ ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. ఇవాళ మనం గ్రేట్ చెప్పాలి, వాళ్ళు గ్రేట్ నిజంగా. ఎందుకంటే నేను అంటే ఒక స్టూడెంట్గా చెప్తున్నాను, మనం అందరం బయట ఉన్నాం, ఆ గేట్ బయట ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మనం ఏదన్నా కొంచెం పోయేసరికి ఏంటంటే రాజకీయ రంగు పూసేస్తాడు రేవంత్ రెడ్డి దీనికి. అగోండి చూసిండ్రా ఆపోజిషన్ పార్టీ పోయింది, ఇగోండి కేటీఆర్ మనిషి ఉన్నాడు ఇంట్లో, కేసీఆర్ మనుషులు ఉన్నారు ఇంట్లో, గులాబీ పార్టీ మనుషులు ఉన్నారు. కాదు, అక్కడ నిలబడ్డ విద్యార్థినీలు ఒక్కొక్క రాష్ట్రం నుంచి, ఒక కేరళ నుంచి కానివ్వండి, లేకపోతే ఒక కర్ణాటక నుంచి కానివ్వండి, ఒక ఢిల్లీ నుంచి కానివ్వండి, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ 2 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఆ మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళు కొట్లాడుతున్నారు మన తెలంగాణ గడ్డ కోసం. ఇది మన తెలంగాణ నేల. అది రేవంత్ రెడ్డి గారి కాంట్రాక్టర్ల చేతులకు పోవద్దు, రేవంత్ రెడ్డి గారి రియల్ ఎస్టేట్ మిత్రుల చేతులకు పోవద్దు. అది యూనివర్సిటీ కోసం ఉండాలని ఇవాళ వాళ్ళు ఈ మట్టి కోసం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కొట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా మనందరి బాధ్యత కూడా, వాళ్ళ మీద రేపు ఒక్క లాఠీ దెబ్బపడ్డా, వాళ్ళ మీద ఒక్క కేసు అయినా కూడా వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత మనది. వాళ్ళు వచ్చింది రాష్ట్రానికి చదువుకోవడానికి, కానీ ఆ చదువు ఇచ్చే తల్లిని కాపాడుకుంటున్నారు ఇవాళ వాళ్ళు. ఎవరి నుంచి? రేవంత్ రెడ్డి గారి ల్యాండ్ షోర్, రేవంత్ రెడ్డి గారి లాంటి లుటేరాగాళ్ళ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ పోరాటం చేస్తున్నారు. పాపం వాళ్ళందరూ కూడా ఆనాడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉంటే అందులో ఎక్కువ మందికి వాళ్ళకు భాష రాదు, తెలుగు రాదు. వాళ్ళు ఇక్కడ మన తెలంగాణ పోలీసు వాళ్ళని కొడుతూ ఉంటే, వాళ్ళని బూతులు తిడుతుంటే, అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అందరు ఉన్నారు. అర్బన్ సెంట్రిక్ ఉంటారండి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా
ఇక్కడున్న వన్యప్రాణం కోసము, ఇక్కడున్న ఆ జింకల కోసము, ఇక్కడున్న వన్యప్రాణులు యూనివర్సిటీ అంటే ఒక కోసం. మాట మాట్లాడు సార్. ఆ రోజు హెచ్సిఏలో వన్యప్రాణులు చాలా ఉన్నాయి. ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డాయో వన్యప్రాణులు మనం చూసాం. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఏదైతే ఉర్దూ యూనివర్సిటీలో కూడా వన్యప్రాణులు ఉన్నాయి, మూగజీవాలు ఉన్నాయి. ఆ వన్యప్రాణులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాతావరణ ఎన్విరాన్మెంట్ని ఎందుకు ఖరాబ్ చేయాలని చూస్తారో ఆ వాతావరణ ఎన్విరాన్మెంట్ యూనివర్సిటీతో పాటు చుట్టుపక్కల కూడా పర్యావరణాన్ని కాపాడే అవసరం ఉంటుంది కదండి. వారికి ఆ కోణంలో లేరు వాళ్ళు. ఎ- ఒక రాత్రికి రాత్రి 1300 చెట్లను నరికేసి దాన్ని గాయబ్ చేసే ప్రయత్నం చేసిండు అని అంటే మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి అంటే ఆ విలన్ చేసే మెంటాలిటీ ఎట్లున్నదో ఆలోచించండి మీరు. ఇవాళ ఆ ప్రభుత్వమే అట్లున్నది. ఎందుకు మనం అంటే ఇదే అవకాశంలో మనం ఇది కూడా ఎత్తాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి మొన్న కేసు అయింది కదా గచ్చిబౌలిలో, ఎఫ్ఐఆర్ అయింది. Yes. పాపం కేసు చేసిన సిఐని తొలగించేసిరు అక్కడికి వెళ్ళి. ఏందది కేసు? సుమారు 5-6 బుల్డోజర్లను తీసుకొని పోయి 75 మంది బౌన్సర్లను తీసుకుపోయి అక్కడ భూమి మీద కబ్జా పెట్టే ప్రయత్నము కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి చేసిరు. ఇక చెప్పాలంటే కొండా సురేఖ గారి అమ్మాయి చెప్పిన విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. పారిశ్రామికవేత్త డెకెన్ సిమెంట్స్ ఆయన అధినేత మీద తుపాకీ పెట్టి 300 కోట్లు అడిగే ప్రయత్నం చేసిరు. అంత పెద్ద పెద్ద కరప్షన్లు, స్కామ్లు, వార్నింగ్లు చేసే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ విద్యార్థులు పెద్ద విషయం కాదు. వారికి ప్రెషర్ పెడుతుంటారు. కానీ ఒక్కటి, స్టూడెంట్ ఫోర్స్ అనే వాళ్ళు దిగితే కాంప్రమైజ్ కారు. Yes, అది తెలంగాణ విద్యార్థులు movement తలుచుకుంటే అయినా, ఎన్ని అది రాజ్యాలు HCU అయినా, ఊడిపోయినటువంటి మనం చూసాం. ఇది కూడా. ఫైనల్ కూడా చెప్పండి. ఇందాక మీరు మాట్లాడినట్టే పొంగులేటి శ్రీనివాస్ గారు ఏదైతే ఆయనే ప్రెస్ మీట్కి వచ్చి ఎలాంటి పలుకులు పలికారో మనం ఉపయోగిస్తే అది వేరేలా ఉంటుంది అన్నాడు. మరి తర్వాత ఎన్ని రోజులుగా పరపతిని ఉపయోగించి పోలీస్ అధికారిని మార్పించడానికి వాళ్ళు ఎందుకోసం అది కొన్ని రోజులకి మనం అందరం ఇట్లా మర్చిపోయినాము. అంటే ఒక ప్రెస్ 4-5 మీట్లో ఇలా రోజులకి అక్కడ అలా ఇంకా ఎందుకు అట్లా అంతే అంతే అంతే. రెండు రకాల వైఖరి. వాళ్ళు విద్యార్థుల మీద కేసులు వేస్తూ వాళ్ళ మీద లాఠీ చార్జులు చేస్తూ ఇటు వాళ్ళ కొడుకులను వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ గ్రాబర్లు ఎవరెవరైతే చేస్తున్నారో ఒక్కటి కాదండి. తిరుపతి రెడ్డి గారు అదే చేస్తున్నారు, కొండల రెడ్డి అదే చేస్తున్నాడు. ఒక యూట్యూబర్గా ఉన్న వ్యక్తి వాళ్ళ సర్పంచ్ అయినరు నరసింహారెడ్డి, వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఇంత 200 కోట్ల భూములు, కోట్లే, వందల వేల కోట్ల భూములే. సో ఇవల్ల తెలంగాణని అమ్మేయడానికి వీళ్ళైతే తెగబడ్డరు, తెగ భరించేసారు. ఎందుకంటే ఆ ఏఐసిసికి కావాల్సింది ఏంటంటే పైసా. వాళ్ళ దగ్గర పైసలు లేవు. సో పైసలు లేవు కాబట్టి కర్ణాటకని పిండిరు. ఇప్పుడు తెలంగాణని పిండే పని. ఫైనల్గా చెప్పండి సార్, ఇంత వాల్యూ ఉన్నటువంటి భూముల్ని తెలంగాణ ఆస్తులు దీనికి సంబంధించి తెలంగాణ పరంగా చూసుకున్నట్టయితే తెలంగాణ కోసం పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో ఇవి కాపాడడానికి ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? డెఫినెట్గా ఒకటి ఏంటంటే ఆ స్టూడెంట్స్ కొట్లాడుతున్నారు కాబట్టి మనం అందులో దూరితే పొలిటికల్ రంగు పడుతుంది. కానీ సాలిడారిటీ, స్ట్రెంగ్త్ బయట మేము ఖచ్చితంగా వారితో పాటు ఉన్నాం. ఈ యూనివర్సిటీ ల్యాండ్స్ని కాపాడుకోవాలి. అది ఏ యూనివర్సిటీ అయినా కూడా రేవంత్ రెడ్డి గారి కళ్ళ ముందు ఏదైతే ఈ అమ్మకానికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా లగచర్ల రైతుల పక్షాన్ని నిలబడ్డం. కేటీఆర్ గారే ఈ రాష్ట్రానికి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసారు. అదాని రామన్నపేట అక్కడ కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళ పక్షాన కూడా నిలబడ్డం. లీగల్గా కానివ్వండి, మోరల్గా కానివ్వండి నిలబడ్డం. డెఫినెట్గా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వాళ్ళ పక్షాన కూడా బీఆర్ఎస్ అనే కాదు తెలంగాణ సమాజం ఖచ్చితంగా వాళ్ళ భూములను కాపాడుకోవడానికి ఈ విద్యార్థుల పక్షాన్ని నిలబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్నటువంటి భూములకు సంబంధించి ఏదైతే దోపిడీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా పోరాడతాం. బీఆర్ఎస్ ఒకటే కాదు, తెలంగాణ సమాజం కూడా యూనివర్సిటీలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థి లోకం కూడా ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ వల్ల తలొగ్గపోతే ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపుదామని చెప్పేసి కృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.